ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించుదను. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపింతును. ఇర్మియా గ్రంథము 31:9. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీలను చెర నుండి తిరిగి తీసుకొని రావడం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వారు ఏడవడం, ప్రార్థన చేయడం పశ్చాత్తాపానికి, దేవుని వైపు తిరగడానికి గుర్తు. వారు దేవుని వైపు తిరుగుగా ఆయన వారు పడి ఉన్న చెర నుండి వారిని విడిపించి, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపించునని, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు ఆయన వారిని కాపాడునని తెలియజేస్తున్నాడు. దేవుడి విధంగా అంటున్నాడు, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకం నన్ను విడవుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదననున్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవాకు. ఇజ్రాయేలు కుమారి, సరిహద్దురాలను పాటించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నువ్వు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనసు నిలుపుకొనుము, తిరుగుము. ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. నీవెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు. విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యములను జరిగించుచున్నాడు. స్త్రీ పురుషుని ఆవరించును. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దేశంలోను దాని పట్టణములలోను జనులు, నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందును. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నిలుపుదును. సహోదరి సహోదరులారా, సడిలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లు మ్రోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. యేసయ్య విధంగా అంటున్నాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, శరీరధారి అయిన దినములలో మహారోధముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము సడలిన చేతులను బలపరచుచు, త్రొట్టిల్లు మ్రోకాలను దృఢపరచుచు, తత్తరిల్లు హృదయముతో భయపడక ధైర్యముగా ఉండి ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగని ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మేము రక్షించినని తెలియజేసే వారముగా మేము ఉండుటకు సహాయము దయచేయమని, నే నిమిత్తమును మనుషులు మమ్మల్ని ద్వేషించి, నిందించి, వెలివేసి, మా పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మేము ధన్యులము గనుక ఆ దినమందు మేము సంతోషించుచు గంతులు వేయచ్చు నీ నామాన్ని స్తుతించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.